ఆయన మహామహుడు. భూలోకంలోకి రాకపోయినా పర్వాలేదు, హాయిగా ఉండొచ్చు తండ్రి కుడి పార్శ్వంలో. వాళ్ళందరినీ ప్రేమించి భూలోకానికి వచ్చాడు, నరావతారిగా వచ్చాడు, కాబట్టి దీనుడుగా వచ్చాడు, దరిద్రుడుగా వచ్చాడు. ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రుడుగా వచ్చాడట. దీనుడుగా వచ్చాడు, దరిద్రుడుగా వచ్చాడు. దరిద్రుడే ఎక్కుతాడు దేన్ని? గాడిదని ఎవడు ఎక్కుతాడు? ఎవడన్నా గాడిద మీద ఎక్కి సవారీ చేస్తాడా? గుర్రమైన ఎక్కుతాడు తప్ప, ఒంటినైనా ఎక్కుతాడు తప్ప, ఈ వెనుకనైనా ఎక్కుతాడు తప్ప గాడిద ఎవడన్నా ఎక్కుతాడా? అది తృణీకరింపబడినది. తృణీకరింపబడిన గాడిద మీద ఎక్కొచ్చాడు కదా. మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. పదకొండవ అధ్యాయము 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండేను. అనేకులు తమ బట్టలను దాని పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండవారు వెనుక వచ్చుచున్నవారు జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రైన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండేది యేసు ప్రభువు. ఒక గాడిద పిల్ల కదా. ఆయన ఎవరండి? రాజు, యూదుల రాజు. రాజు అయిన వాడు గాడిద మీద ఎక్కుతాడు ఎవడన్నా? ప్రపంచ చరిత్రలో లేదు. కానీ ఇందులో ఆయన ధీరత్వం కనపడుతుంది. ఆయన ధీరత్వం కనపడుతుంది. ఆయన గాడిద పిల్ల మీద ఎక్కాడు. ఇది ప్రవచనం నెరవేరాలి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడ్డది. ఏమని చదువుదాం చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం అండి. అక్కడ ఏమని వ్రాయబడ్డది అని ఆలోచన చేస్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు ఎవరైనా? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును హీనుడుని గాడిద మీదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చేస్తున్నాడు. ఇది నెరవేర్చబడాలి. అందుకే మార్కు 11:7 మనం చదువుకున్నాం. అది నెరవేర్చబడింది. ఆ రోజు కొమ్మల నరికి దారి పొడుగున వేసి బట్టలు పరిచి ఆ గాడిద వెళ్తా ఉంటే, గాడిద మీద యేసుప్రభు వారు కూర్చుని ఉంటే, దావీదు కుమారుడు జయము జయము అని చెప్పేసి కేకలు వేసి పాడారట కదా. కొంతమంది ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఊరేగారట. రాజుగారు వెళ్తా ఉంటే ఊరేగుతా ఉంటారు కదా, అలా ఊరేగారట. దావీదు కుమారునికి జయము అని ఊరేగారట. ఈరోజు మండలాది వారు కింద పరిగణిస్తారు. లోకంలో ఒక సంస్థ వారు మండలాది వారు ఉన్నారు. లూథరన్స్ అనేవారు ఈ ఆదివారాన్ని మండలాది వారు అంటారు. కనుక ఆయన దీనుడుగా, ఆయన రాజుగా, ఆయన నీతిపరుడుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన గాడిద పిల్ల మీద వచ్చాడు కదా. ఇప్పుడు రానన్నటువంటి దినాల్లో గుర్రం మీద రానయ్యి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఎన్ని గుర్రాలు కదా, ఆ గుర్రాల మీద రానయ్యి ఉన్నాడు ఆయన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చివరి యొక్క యాత్ర గాడిద మీద వెళ్ళిన యాత్ర చివరి యాత్ర, చివరి ఆదివారం. తదుపరి శుక్రవారం ఆయన ఏం చేశారు? సిలువ వేశారు. ఆదివారం పునరుద్ధరణుడయ్యాడు. 40 దినాలు ఈ భూలోకంలో అందరికీ కనిపించాడు. తర్వాత తండ్రి కుడి పార్శ్వానికి ఆరోపణమయ్యాడు.
ఒకనొక దినాన్న రానై ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ గమనించండి, విశ్వాసముగా శ్రమలు వచ్చిన లేక ఏ శ్రమ రాలేదు, లైఫ్ బంగారంగా ఉంది అనుకోండి, బంగారంగానే జీవించండి. ఆ బంగారంగా జీవిస్తున్న కాలంలో ప్రభు మొదలు అన్ని బాగున్నాయి, ఏ టెన్షన్ లేదు, చేతి నిండా డబ్బు ఉంది, పిల్లలందరూ బాగున్నారు, భార్య బాగుంది, భర్త బాగుంది, అన్ని బాగున్నప్పుడు కూడా దేవుని విడిచిపెట్టవద్దు. వాటి అన్నింటిలో బిజీ అయిపోయి దేవుని మర్చిపోవద్దు. సమస్య వచ్చినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టదు. సమస్య వచ్చినా దేవుని విడిచిపెట్టవద్దు, అన్ని బాగున్నా దేవుని విడిచిపెట్టదు. సమస్య వచ్చింది, దేవుని విడిచిపెట్టాడు. లోకంలో ఉన్నటువంటి రాజు నమ్ముకున్నాడు, లోకంలో ఉన్న వైద్యులు నమ్ముకున్నాడు, చివరికి పతనమై చచ్చిపోయాడు. ఎవరు? యూదారాజైన ఎంత ప్రియులారా, ఆ విధంగా కాకుండా ఈ లోకయాత్ర ముగించే వరకు మంచి పోరాటము నా పరుగును ఇక నా కొరకు నీతి కిరీటం ఉందన్నాడు. పాడతాం కదా, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌరులకు కదా, అంటే మంచి నీతి కిరీటం ఉంది నాకు అన్నాడు. ఆ విధముగా ఉండాలని కోరుచు మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.